future. Don't release of idea in future. Don't release of idea in future. CBMPA Telangana. CBMPA Telangana. CBMPA Telangana. ఈరోజు దేశవ్యాప్తంగా కమిటీ ఆఫ్ బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ రిటైర్డ్ పెన్షనర్స్ ఒక కాల్ ఇచ్చారు. ఆ కాల్ మేరకు దేశవ్యాప్తంగా డెమాన్స్ట్రేషన్ జరుగుతున్నాయి. ఈ డెమాన్స్ట్రేషన్ మా డిమాండ్స్ ఏంటంటే, మాకు ప్రతి 3 నెలలకు డిఏ వస్తుంది, ఐడిఆర్ అంటారు దాన్ని. అది ప్రభుత్వము 1/1/2026 నుండి రావాల్సింది ఆపి పెట్టారు, దాన్ని ఇవ్వకుండా. ఇది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎవరు దాన్ని ఆపని అవసరం లేదు. కాకపోతే చెడుద్దేశంతో దురుద్దేశంతో పెన్షనర్స్కు వేరే బెనిఫిట్స్ ఇవ్వకూడదనే గవర్నమెంట్ నిర్ణయంతో 2025లో ఫైనాన్షియల్ అమెండ్మెంట్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చి, వ్యాలిడిటీ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దాన్ని చేతులు పెట్టుకొని ఏం చేయాలో వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు. ఎవరి పెన్షనర్స్ కూడా ఎలాంటి బెనిఫిట్స్ రాకూడదనే వాళ్ళ నిర్ణయం, వాళ్ళ ఉద్దేశం. సో అదొకటి. మాకు 10 సంవత్సరాల నుండి మేమందరము డిఓటీ రిక్రూటెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూటెడ్ ఎంప్లాయీస్. తర్వాత ఫోర్సిబుల్గా బిఎస్ఎన్ డిఓటీని పోస్టల్ అండ్ వేడి చేసి బిఎస్ఎన్ఎల్ కార్పొరేట్ చేశారు. అప్పుడు ఒక వాగ్దానం ఇచ్చారు మాకు, మీ పెన్షన్కు కానీ దేనికి కానీ ఆన్ పర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కే వస్తుంది, మీకు గ్రాట్యుయిటీ కానీ అన్ని రిటైర్మెంట్ టర్మినల్ బెనిఫిట్స్ కూడా. అదేవిధంగా టర్మినల్ బెనిఫిట్స్ రిటైర్ అయిన వాళ్ళకి కూడా అందరికీ వస్తున్నాయి. 2000లో జరిగింది. 2000 తర్వాత రిటైర్ అయిన అందరికీ కూడా ఆన్ పర్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి కమ్యూటేషన్ కానీ ఆర్ గ్రాట్యుయిటీ కానీ ఇవన్నీ కూడా. కాకపోతే ఈ డిఏ అనేసరికి మాకు ఇండస్ట్రియల్ బిఎస్ఎన్ఎల్ ఒకటి కార్పొరేషన్ కింద చేశారు, అది సిపిఎస్సిస్ కింద వస్తుంది, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కింద వస్తుంది. దానికి సెపరేట్ ఉంటుంది, ప్రతి 3 నెలలకు ఒకసారి పెరగొచ్చు తగ్గొచ్చు. అది ఇప్పుడు దాదాపు ఇన్ని సంవత్సరాల నుండి ఇస్తూ సడన్గా దాన్ని ఆపారంటే దాని వెనుక దురుద్దేశం గవర్నమెంట్ ఉంది. ఏంటంటే ఇవ్వకూడదు వీళ్ళకు, ఏది కానీ ఏ బెనిఫిట్స్ రాకూడదు. అల్టిమేట్గా ఏంటంటే పెన్షన్ కూడా పనిచేయాలన్నట్టు ఆలోచనలు ఉన్నట్టు అనిపిస్తుంది మాకు వాళ్ళ గవర్నమెంట్కి. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ రిటైరీస్కు పెన్షన్ రివైజ్ చేయలేదు ఇంతవరకు. మేము కోర్టుకు వెళ్ళాం, కోర్టులో గెలిచాం. దాన్ని కూడా మళ్ళీ హైకోర్టులో వాళ్ళు ఛాలెంజ్ చేయడము, రిట్ అయ్యడము, మళ్ళీ అక్కడ నుండి సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇవన్నీ ఏంటంటే ఒక దుర్మార్గమైన పాలన గవర్నమెంట్ చేస్తుంది. ఇంతకుముందు గవర్నమెంట్ ఎప్పుడు కానీ ఇలాంటి సమస్యలు వస్తే అక్రాస్ ద టేబుల్ కూర్చున్న అంతో ఇంతో అయిపోయేది, సాల్వ్ అయ్యేది. వీళ్ళు మాత్రం అసలు ఈ నిమ్మకు నీరు ఎక్కినట్టు కూడా లేదు, వాళ్ళకు చాలా హారిబుల్గా ప్రవర్తిస్తున్నారు. ఒక్కొక్కరు పెన్షనర్స్ 60 నుండి 80 సంవత్సరాల వరకు ఈరోజు రోడ్డుపై తీసుకొచ్చారు. ఇంట్లో మేము ప్రశాంతంగా ఉండాల్సిన సమయం ఇది, తీసుకొచ్చి రోడ్డుపైన ఈ ఎండలో మమ్మల్ని నిలబెట్టి ఈ విధంగా ఇది తెలియదని కాదు. గవర్నమెంట్లో కూడా పార్లమెంటేరియన్స్ కూడా ఈ ఇష్యూలను లేవదీస్తున్నారు, అయినా కానీ చూస్తుండకపోతున్నారు. సో మా డిమాండ్ ఒకటి, ఇమ్మీడియట్గా మీరు ఆపిన డిఏ, మాకు రావాల్సిన డిఏ జనవరి 1, 26 నుండి రావాల్సింది, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ నుండి కూడా కొత్త రావాలి మళ్ళీ. సో దాన్ని వెంటనే రిలీజ్ చేయాలి. ఏ వంకలు పెట్టకుండా మా లీడర్లందరూ మీతో అక్కడ ఢిల్లీలో కలుస్తున్నారు కాబట్టి సానుకూలంగా స్పందించి అందరి పెన్షన్స్ ఆదుకోవాలని మేము మీ ద్వారా తెలియపరచుకుంటున్నాం. గవర్నమెంట్ सेंट्रल गवर्नमेंट पेंशनर्स यूनिटी जिंदाबाद बीएसएनएल एमटीएनएल पेंशनर्स एसोसिएशन जिंदाबाद बीएसएनएल एमटीएनएल पेंशनर्स यूनिटी जिंदाबाद